అందరికీ శుభోదయం. ఈ వీడియోలో మనము డిగ్రీ సెకండ్ ఇయర్ తెలుగు థర్డ్ సెమిస్టర్ మూడో సెమిస్టర్ దాంట్లో మనము ఈ లెసన్ను చర్చించుకుంటున్నాము. నిన్న మనము ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేసుకున్నాము, ధర్మజుని వాక్చాతుర్యం అనేది. ఈరోజు ఈ వీడియోలో మనం చర్చించుకోబోయే లెసన్ ఏంటంటే రెండవ పాఠం విభీషణ శరణాగతి. గోనబుద్ధారెడ్డి రచించిన విభీషణ శరణాగతి అనే ఈ పాఠ్య భాగం. ఇది ప్రాచీన కవిత్వంలోని పద్య భాగానికి సంబంధించింది. అయితే ఈ విభీషణుడు ఎవరంటే రావణుడి సోదరుడు ఈ విభీషణుడు. సో మనకు ఈ స్టోరీ అంతా అర్థం కావాలంటే నేను బ్రీఫ్గా రామాయణాన్ని ఒక 5 minutesలో చెప్తాను. మనకి గంగానది పరివాహక ప్రాంతమైన కోసల దేశం ఉంది. ఈ కోసల దేశాన్ని పరిపాలించే రాజు పేరు దశరథ మహారాజు. ఈ దశరథ మహారాజుకి 3 భార్యలు ఉంటారు. 3 భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఈ 3 భార్యలు చాలా సంవత్సరాల నుంచి తనకి సంతానం లేకుండా ఇబ్బంది పడుతుంటాడు. ఒకనాడు వేటకు వెళ్ళినప్పుడు ఈ కైకేయి ఒక ప్రమాదం నుంచి దశరథుడిని కాపాడుద్ది. ఈ దశరథుడిని కాపాడినప్పుడు నీకు ఏమైనా వరం కావాలో కోరుకో అన్నప్పుడు ఈ కైకేయి ఏమంటుందంటే, నేను సందర్భం వచ్చినప్పుడు నేను ఆ వరాన్ని అడుగుతాను అని 3 వరాలు అడుగుతానని అంటుంది. తర్వాత కొన్నాళ్లకు విశ్వామిత్రుడు పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత ఆ పుత్రకామేష్టి యాగ ఫలితానంతరము వీరికి 4 కుమారులు జన్మిస్తారు. కౌసల్యకి రాముడు, సుమిత్రకు కైకేయికి భరతుడు, శత్రుఘ్నుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, ఇలా 4 కుమారులు జన్మిస్తారు. ఈ 4 కుమారులు కూడా విశ్వామిత్రుడు అడవిలో ఒక యాగాన్ని చేస్తుంటే ఆ యాగ సంరక్షణకని వెళ్తారు. ఆ యాగాన్ని సంరక్షించిన తర్వాత అట్నుంచి జనక మహారాజు ఆస్థానానికి వెళ్ళి అక్కడ శివధనుర్భంగాన్ని చేసిన తర్వాత సీతాదేవిని వివాహం చేసుకుంటాడు. సీతాదేవిని వివాహం చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ కోసల దేశానికి వచ్చిన తర్వాత రామునికి పట్టాభిషేకం చేసే క్రమంలో ఈ కైకేయికి ఒక దాసి ఉంటుంది. ఈ దాసి పేరు మందర. ఈ మందర ఏం చేస్తుందంటే ఈ కైక వరాన్ని గుర్తు చేస్తుంది. కైక వరాన్ని గుర్తు చేసిన తర్వాత ఈమె ఏం చెప్తుంది, ఈ వరాన్ని మందర దుర్బుద్ధితోని భరతుడికే పట్టాభిషేకం చేయించాలి, రాముడికి వద్దని ఈమెలో ఒక చెడు తలంపుని చేపిస్తుంది. దాని ద్వారా ఏమవుతుందంటే ఈమె వెంటనే ఈ వరాన్ని 3 వరాలను గుర్తు తెచ్చుకొని దశరథుని దగ్గరికి వెళ్ళి ఆయన అలిగి పండుకున్నప్పుడు ఈ దశరథుడు వచ్చి అడుగుతాడు, ఏంటంటే 3 వరాలు నాకు ఇప్పుడు కావాలంటే, 1 రాముడు 14 ఏళ్ళు వనవాసం వెళ్ళాలి, తర్వాత భరతుడికి పట్టాభిషేకం చేయించాలి, అంటే జీవితాంతం ఈ భరతుడే రాజుగా ఉండాలని వరాలు కోరుకున్నప్పుడు అతను తర్వాత ఆ వరాన్ని తల్లి మాటకి గౌరవించి రాముడు అరణ్యవాసం వెళ్ళాలని 14 సంవత్సరాలు అరణ్యవాసం వెళ్ళడానికి సిద్ధమైతే రాముని మీద ప్రేమతోని ఈ లక్ష్మణుడు కూడా అరణ్యవాసాలకు వెళ్తాడు. నారబట్టలు ధరించి వీరు అరణ్యవాసం చేస్తారు. ఆ క్రమంలో వీరు అరణ్యంలో ఉంటున్నప్పుడు దండకారణ్య ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ రావణుడి సోదరి అంటే శూర్పణఖ, ఆ శూర్పణఖ ఏమవుతుందంటే ఈ అడవిలో సంచారం చేసుకుంటూ వచ్చి రాముడిని చూసి రాముని మీద మోహించి అతని దగ్గరికి రాబోతుంటే లక్ష్మణుడు ఆ ముక్కు చెవులు కోసేస్తాడు. కోసేసిన తర్వాత ఏమవుతుందంటే మారీచుడు, బాహుడు అనే 2 రాక్షసుల్లో మారీచుడు ఏం చేస్తాడంటే లేడీ రూపంలోకి వచ్చి సీతాదేవి దృష్టిని ఆకర్షించి ఆ లేడీ కోసం రాముడు పరిగెడుతుంటే అప్పుడు ఆ క్రమంలో రావణ బ్రహ్మ రావణుడు వచ్చి సీతాదేవిని అపహరించుకొని మన ఇండియాలో గంగానది పరివాహక ప్రాంతమైన ఇక్కడ కోసల దేశం ఇక్కడ ఉంటుంది. రావణ బ్రహ్మ పరిపాలించేది శ్రీలంక. అంటే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి ఆకాశ మార్గంలో సీతాదేవిని అపహరించుకొని వెళ్తాడు.
వెళ్ళిన తర్వాత కొంతకాలానికి ఈ పద్ధతి మంచిది బాలేదని రావణుడి సోదరుడు, ఈ రావణుడు సోదరుడు ఎవరైతే ఉన్నారో ఈ రావణుడి సోదరుడు పేరు విభీషణుడు. ఈ విభీషణుడు ఒక సభా మండపంలో రావణుడి కొడుకు పేరేమో ఇంద్రజిత్, వీళ్ళందరూ సభలో కొలువై ఉన్నప్పుడు ఈ రావణుడికి తన తమ్ముడు చెప్తాడు, అన్న సీతాదేవి పరమ పవిత్రురాలు, ఆమెనే రాముడికి అప్పచెప్పటమే మనకి మంచిది, లేకపోతే మన రాజ్యం నాశనం అవుతుందన్న అని రెస్పెక్ట్గా చెప్తాడు. చెప్పిన తర్వాత అందరి ముందు సభలో చెప్పబట్టి, అంటే సీతాదేవిని నేను అపహరించుకొని వస్తే నువ్వు పంపమని అంటావు అని అన్నందుకు ఈ రావణుడు ఏం చేస్తాడంటే విభీషణుడిని అతనితో గొడవపడి ఆ రాజ్యం నుంచి తరిమేస్తాడు. తరిమేసిన తర్వాత అతను వచ్చి రాముణ్ణి, ఇవి మా అన్నయ్య ఈ రావణాసురుణ్ణి ఇతన్ని నేను బతిలాడుకునే బదులు అదే రాముడి దగ్గర పోయి శరణు కోరి ఆ రాముడి పాదాల చెంత బతకడం ఉత్తమం అని, అప్పుడు ఈ లంకా రాజ్యం నుంచి ఈ రామేశ్వరం ఈ ప్రాంతంలో వాళ్ళు ఏం చేస్తారు, లంకకు రావడానికి రామసేతు నిర్మించే పనిలో ఉంటారు వీళ్ళు. ఎవరు? రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు, వాలి, సుగ్రీవులు, జాంబవంతుడు, వీళ్ళంతా ఇక్కడ రామసేతు నిర్మాణం చేసే పనిలో వీళ్ళు నిమగ్నమై ఉన్నప్పుడు ఆకాశ మార్గానప్పుడు విభీషణుడు రాముడి దగ్గరికి వచ్చే ఘట్టం నుంచి మన ఈ పాఠ్యభాగం స్టార్ట్ అవుతుంది. విభీషణుడి యొక్క శరణాగతి అనే పాఠ్యభాగం. అంటే ఈ ప్రీవియస్ స్టోరీ మనకు అర్థం చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే పాఠ్యభాగం ఈజీగా మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఆకాశ మార్గాన ఇప్పుడు వచ్చి అతను ఆ విభీషణుడు రాముడిని శరణు కోరేది మొత్తము మనకు ఈ రామాయణ స్టోరీ. తర్వాత రాముడు రావణాసురుని చంపటము, తర్వాత సీతాదేవిని తీసుకుని రావడము, అగ్ని పరీక్ష పెట్టడం, తర్వాత రాముడికి లవకుశులు జన్మించడము, తర్వాత జన్మ అంతరించిపోవడము, ఇదంతా వాల్మీకి రచించిన రామాయణంలో ఉంది. ఓకే, వాల్మీకి రచించిన రామాయణంలో ఉంది. తర్వాత అదే రామాయణాన్ని అచ్చ తెలుగులో మనకు రచించిన వ్యక్తి ఎవరంటే గోన బుద్ధారెడ్డి గారు. అంటే వాల్మీకి రచించిన రామాయణంలోని కొన్ని అంశాలతో పాటు అవాల్మీకి అంశాలు ఇతను రాసిన గోన బుద్ధారెడ్డి. ఇప్పుడు కవి పరిచయం చూసుకుందాం మనము. ఈ విభీషణ శరణాగతి అనేది గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణము. ఈ రంగనాథ రామాయణంలోని యుద్ధకాండ నుంచి గ్రహించబడింది. ఓకే, అయితే వాల్మీకి రచించిన రామాయణంలో మనకు బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ, ఈ విధంగా ఈ కాండలన్నీ ఈ విధంగా ఉన్నాయి. అయితే దీంట్లో సేమ్ ఈ యుద్ధకాండలో కూడా అంటే రంగనాథ రామాయణంలో కూడా సేమ్ ఇలాంటి ఈ కాండాలతోనే రచించాడు. అయితే కొన్ని ఈ వాల్మీకి రామాయణంలో లేని కొన్ని కాండలను ఇతడు రంగనాథ రామాయణంలో కూడా చేర్చాడు. అయితే ఈ రంగనాథ రామాయణాన్ని రచించిన కవి ఎవరంటే గోన బుద్ధారెడ్డి. మన కవి ఎవరు? గోన బుద్ధారెడ్డి. ఈ గోన బుద్ధారెడ్డి రచించిన ఈ రంగనాథ రామాయణాన్ని మనము ఎక్కడి నుంచి అంటే రంగనాథ రామాయణం, గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం. ఈ రంగనాథ రామాయణము యుద్ధకాండ నుంచి ఈ పాఠ్యభాగం తీసుకోబడింది. మీరు కవి పరిచయము మీకు సందర్భ సహిత వాక్యాలు దీంట్లో ద్విపద, ఇతనిది గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని దేంట్లో రాశాడంటే ద్విపద, అంటే 2 పాదాలు కలిగిన ద్విపదలో రాశాడు. ఈ ద్విపదలో కూడా ప్రాస నియమం ఉంటుంది. అయితే ఈ యుద్ధకాండను రంగనాథ రామాయణంలో యుద్ధకాండ నుంచి ఈ పాఠ్యభాగం గ్రహించబడింది. అయితే ఈ గోన బుద్ధారెడ్డి
ఎప్పుడు జన్మించాడు? క్రీస్తు శకం 1210లో జన్మించాడు. 1210లో జన్మించాడు గోన బుద్ధారెడ్డి. అయితే తెలుగులో వెలువడిన రామాయణాలలో గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం అనేది మొదటిది. అంటే ఈ రంగనాథ రామాయణం అనేది తొలి తెలుగు రామాయణము. తెలుగులో వచ్చిన రామాయణాలన్నింటిలో తొలి తెలుగు రామాయణం ఏదంటే రంగనాథ రామాయణం అని మనం చెప్పుకోవచ్చు. ఇది రంగనాథ రామాయణం గోన బుద్ధారెడ్డి రచించింది. అయితే గోన బుద్ధారెడ్డి క్రీస్తు శకం 1210లో జన్మించాడు. ఆయన తన తండ్రి విఠలాక్ష్మనాథుని, గోన బుద్ధారెడ్డి తండ్రి విఠలాక్ష్మనాథుని కోరిక మేరకు ఏం చేస్తాడు? ఈ వాల్మీకి రచించిన రామాయణం అనేది సంస్కృతంలో ఉంది, కానీ దాన్ని ఏం చేస్తాడు? రంగనాథ రామాయణాన్ని ఇతను తెలుగులో రాస్తాడు. అయితే ఈ రామాయణము వాల్మీకి రామాయణాన్ని అనుసరిస్తూనే కొన్ని అవాల్మీక అంశాలను కూడా చేర్చుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే గోన బుద్ధారెడ్డి తెలుగువారి అభిరుచులకు తగినట్లుగా దేశీయతను ప్రతిబింబింపజేస్తూ జాను తెలుగు ద్విపద కావ్యంగా రాశాడు. దీన్ని దేంట్లో రాశాడు? ద్విపద కావ్యంగా రాశాడు. ఇక రామాయణాన్ని సంస్కృత అనువాద కవులలో స్వేచ్ఛగా స్వతంత్రంగా కథాకల్పనలో చేసిన వారిలో గోన బుద్ధారెడ్డి ప్రథమ గణ్యుడు. అంటే స్వేచ్ఛగా స్వతంత్రంగా అనువాదం చేశాడు. వాల్మీకి రామాయణం వలె నిధియు పాఠ్యగేయ మధురమై పాటగా పాడుకున్న వారికి, కావ్యముగా చదువుకున్న వారికి, సమాదరమైన పండితులకే కాక పామరులకును వినియోగపడి సార్వజనీనమైన పేరును గడించింది అని పింగళి లక్ష్మీకాంతం గారు అన్నారు. గోన బుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణాన్ని పింగళి లక్ష్మీకాంతం గారు ఏమన్నారంటే, పింగళి లక్ష్మీకాంతం గారు ఈ విధంగా అన్నారు: పాఠ్యగేయ వాల్మీకి రామాయణం వెలునిదియు పాఠ్యగేయేచ మధురమై పాటగా పాడుకొని వారికి, కావ్యముగా చదువుకుని వారికి, సమాధారమైన పండితులకే కాక పామరులకు వినియోగపడి సార్వజనీనమైన పేరును గడించింది అని అన్నాడు. ఈ ద్విపద రామాయణంలో భావప్రధానమైన శబ్దాలను ఎన్నుకొని వాటికి సన్నివేశయోగ్యంగా ప్రయోగించాడు. అంటే ప్రతి ఒక్క పదానికి భావంగా ఉండే విధంగా చూశాడు, సన్నివేశయోగ్యంగా ప్రయోగించాడు. కవి రసస్ఫోరక పదజాలము, దృశ్యమయంగా దర్శింపజేసే వర్ణనలు, పాత్రల మనోభావాల వ్యక్తీకరణలు అనేవి మనసును ఆకట్టుకునే ఔచిత్యాలతో రంగనాథ రామాయణాన్ని కావ్య సౌరభాలను వెదజల్లుతుంది. అంటే ఈ రంగనాథ రామాయణంలో ప్రతి ఒక్క పలుకు మనకి కళ్ళ ముందు కదిలినట్టుగా కనిపించే విధంగా రచించాడు. మొత్తము 17,290 ద్విపదలలో రాశాడు. 17,290 ద్విపదలలో నడిచిన ఈ రామాయణం అత్యంత జనాదరణ పొందిన గ్రంథంగా ప్రశస్తిని పొందింది. ఇక ఇది ఈ పాఠ్యభాగం. మీకు ఈ పాఠ్యభాగం నుంచి ఏదైనా ఒక పద్యపాదం ఇచ్చి ద్విపదది అది అడిగినప్పుడు మీరు ఈ పాఠ్యభాగము విభీషణ శరణాగతి, గోన బుద్ధారెడ్డి రచించిన విభీషణ శరణాగతి, గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణంలోని యుద్ధకాండ నుంచి గ్రహించబడిన విభీషణ శరణాగతి అనే పాఠ్యభాగానికి చెందినది. అంటే మీరు సందర్భ సహిత వాక్యాలు మనకు అడుగుతారు ఎగ్జామ్లో, కాబట్టి అప్పుడు ఏం చేయాలి? ఈ పాఠ్యభాగం మీకు ఒక లైన్ ఇవ్వగానే దానికి సందర్భ సహిత వాక్యం రాయమన్నప్పుడు ఈ పాఠ్యభాగం గోన బుద్ధారెడ్డిచే రచింపబడిన రంగనాథ రామాయణంలోని యుద్ధకాండ నుంచి గ్రహించబడిన విభీషణ శరణాగతి అనే పాఠ్యభాగం నుంచి గ్రహించబడింది అని రాసి అక్కడ అది ఏ సందర్భంలో అడిగాడు ఆ లైన్ని మనం ఏ సందర్భంలో అడిగాడు అని ఇచ్చి ఆ ఇచ్చిన ఆ పద్యపాదానికి వివరణ రాయాలి. మీరు వివరణ రాస్తే అప్పుడు సందర్భ సహిత వాక్యం అనే ప్రశ్న పూర్తి అవుతుంది. తర్వాత మనము ఈ పాఠ్యభాగ సందర్భం, మనం ఏదైనా పాఠ్యభాగ సారాంశాన్ని మనకి లాంగ్ క్వశ్చన్లో కూడా అడుగుతారు కాబట్టి, లాంగ్ క్వశ్చన్లు షార్ట్ క్వశ్చన్లు కూడా వస్తాయి కాబట్టి మీరు పాఠ్యభాగ సారాంశాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనం ఏ క్వశ్చన్ ఏ విధంగా అడిగినా రాయొచ్చు. చూసినట్టయితే పాఠ్యభాగ సందర్భము, రావణుడు సీతను అపహరించడం సరైనది కాదని విభీషణుడు నిండు సభలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తాడు.
అన్నను ఆక్షేపిస్తాడు. దీనితో రావణుడు తీవ్రంగా ఆగ్రహిస్తాడు. విభీషణుణ్ణి లంక నుంచి తరిమివేస్తాడు. విభీషణుడు ప్రాణభయంతో శ్రీరామచంద్రుని శరణు వేడుతాడు. అయితే ప్రస్తుత పాఠ్యభాగము రంగనాథ రామాయణంలోని యుద్ధకాండ నుంచి గ్రహించబడింది. ఇక చూసినట్లయితే దీంట్లో మనకు ద్విపద పద్యాలు మనకిచ్చాడు. ఈ ద్విపద పద్యాలను నేను పాడుకుంటూ వాటిని వివరణిస్తూ చెప్తుంటాను. అంత విభీషణుడాకాశ వీధి సంతసంబున మంత్రి జనులతో నెగసి వచ్చుట గనుకుని వనచెరులెల్లా నచ్చెరువడి చూసేరటు తల ఎత్తి. అంటే అప్పుడు ఆ విభీషణుడు ఆకాశ మార్గాన ఎక్కడికి రాముడి దగ్గరికి వెళ్తున్నాడు. తన అన్న తనను తరిమేయటం వల్ల అప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు, ఆకాశ మార్గాన అప్పుడు రావణుడి తమ్ముడైన విభీషణుడు ఆకాశ మార్గంలో సంతోషంతో వచ్చుటను తన మంత్రులతో కలిసి వచ్చుటను చూసి వానరులందరూ ఆశ్చర్యపడి తలలు పైకెత్తి ఇలా చూస్తున్నప్పుడు ఎత్తిన రామునిచే నింద్రారి ఇంకా నెత్తడు దలుపపే తెత్తు దల్కములు ఎత్తిన భయమునే నెటసురలారా ఎత్తుడాత్మల తల నెత్తుడన్మాడ్కి. అంటే ఎత్తుడన్మాడ్కి అని చెప్తున్నది. అంటే తలలెత్తి ఆకాశ మార్గాన వీరు చూస్తున్నారు. అప్పుడు చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ దండెత్తి వచ్చిన శ్రీరాముడిచే ఇంద్రశత్రువైన రావణుడు ఇక మీదట తన తలను ఎత్తి మీ వైపు చూడడు. ఆ రాక్షసుల వంశము బీటలు వారుతుంది, నశిస్తుంది ఓ దేవతలారా అంటూ అతిశయముగా భయముతో పోయేటట్లుగా మీ తలలు పైకెత్తి నిర్భయంగా తలలు పైకెత్తండి అనేట్లుగా విభీషణ్ వైపు చూస్తున్నారు. ఆకాశ మార్గాన్ని ఇలా వస్తుంటే అతని వైపు చూస్తున్నారు. అప్పుడు నప్పుడు సుగ్రీవుడగచరాదిపుల దప్పక వీక్షించి తగవారి కనియే వనచరులార జీవచ్చు రాక్షసుని గనుగొనుడదే వాడద ఖండ విక్రముడు. అంటే ఇలా ఆకాశ మార్గంలో వస్తున్న ఇప్పుడు ఈ వానరులకు రాజైన సుగ్రీవుడు చూసి వానర నాయకులను తన తదేక దృష్టితో చూసి తగు విధంగా వారితో ఇలా చెప్తున్నాడు. ఏమని? అప్పుడు ఘనమైన పర్వతాకారంబు వాడు ధనురాది శస్త్రముల్ దాల్చిన వాడు మిక్కిలి పొడవుగా మెరసిన వాడు సృక్కకాయిటకు వచ్చుచున్నవాడు అంటూ ఈ విధంగా చెప్తున్నాడు. ఓ వానరులారా, ఇలా వస్తున్న రాక్షసుణ్ణి చూడండి. అదిగో వాడు సంపూర్ణమైన పరాక్రమం గలవాడు, గొప్ప పర్వతం వంటి ఆకారము గలవాడు, ధనస్సు మొదలైన ఆయుధములను ధరించి బాగా ఎత్తుగా అతిశయించిన వాడు, జంకక ఇక్కడకు వస్తున్నాడు. అంటే భయం లేకుండా ఆకాశ మార్గాన్ని ఇక్కడికి వస్తున్నాడు చూడండి అంటుండు. ననవుడు గడగి ఎయ్యగచరాదిపులు ఘన పర్వతములు వృక్షములు చేబట్టు మము బంపు సుగ్రీవ మము బంపు దేవ సమరంబులో దైత్యు జంపెదామనగా. అంటే ఇప్పుడు ఏమంటున్నారు వీరు అనగానే సుగ్రీవుడు అలా చెప్పగానే వీరు ఆ వానర నాయకులు గొప్ప పర్వతాలని వృక్షాలను చేతిలో పట్టుకున్నారు. వెంటనే పర్వతాలను వృక్షాన్ని పెగిలించి పట్టుకొని, ఓ సుగ్రీవా మమ్మల్ని పంపించు, ఓ ప్రభు మమ్మల్ని పంపించు, యుద్ధంలో ఆ రాక్షసుని చంపుతామని చెప్పగానే చెప్పారు వీరంతా. తర్వాత నా విభీషణుడదే నగుచరులార మీ వాడనిటు సంభ్రమింపగలవలదు రామను తమ్ముడ రాక్షసేశ్వరుడు భావింప నేను నిష్పదమానుసుండా అని. అప్పుడు ఆ విభీషణుడు ఇలా చెప్తున్నాడు. వీళ్ళకేం చెప్తున్నాడు? పర్వతాలలో సంచరించే ఓ వానరులారా, నేను మీ వాడిని, ఇలా తొందరపడకండి. నేను రావణుని తమ్ముణ్ణి, నా పేరు విభీషణుడు, రాక్షస రాజును. తలంపగా పాపము లేని మనస్సు కలవాడిని నేను రాక్షస రాజునే, కానీ పాపమనే మనసు, నాకు పాపమనే తలంపు నా మనసులో లేదు అని అంటున్నాడు. శరణు నీయారాజనను పాలగాక
నరుగుదెంచిన నాడ నటలంక నుండి రావణుతో నేను రామభూపాలు దేవినెమ్మని పెక్కు తెరగులనంటి అంటే అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఇతను, నేను శ్రీరామచంద్రమూర్తికి శరణు ఇమ్మని ఇక్కడికి వస్తున్నాను. ఆయన చూడటానికి ఆ లంకానగరం నుంచి వచ్చిన వాడిని. మా అన్న రావణునితో నేను శ్రీరాముడి భార్య అయిన సీతాదేవిని ఇచ్చివేయమని అనేక విధాలుగా చెప్పబట్టి, అలా చెప్పిన తర్వాత ఏమైంది, వెంటనే ఇతడు నన్ను సభను నుంచి తరిమేశాడు అని చెప్తున్నాడు. ననవుడు నా మాట కతడు కోపించి తన సభలలో వలందన్నెనట్టు తన్న ఎంతటి బోక తన వీటిలోన నున్న జంపుదువని యోటిలాకాడే. అంటే నేను అలా చెప్పగానే, నేను చెప్పిన మాటకు రావణుడు వెంటనే అతను కోపోద్రిక్తుడై తనను సభలో నుంచి నన్ను ఈ విధంగా గెంటివేశాడు. అంటే అంతటితో ఊరుకోక తన లంకా నగరంలో నేను ఉంటే చంపుతానని, చంపటానికి కూడా వెనకాడనని ఈ విధంగా నన్ను అన్నాడు అని చెప్తున్నాడు. నేను వెలుబడి ఏ రామచంద్రును గానంగ వచ్చితి గానంగ జింతింప గపటుటుండగాను నిష్కపట మానుసుడు గపులార నా ఎదుట గపటంబు లేదు. అంటే ఇప్పుడు నేను కూడా లంక నుండి బయలుదేరి వస్తున్నాను, ఆ శ్రీరాముని చూడటానికి వచ్చాను కాబట్టి పరిశీలిస్తే మోసగాడను కాను, కపటము లేని మనస్సు గలవాడిని. కాబట్టి ఓ వానరులారా, నా హృదయంలో ఎలాంటి మోసము లేదు, నా హృదయంలో ఎలాంటి మోసము లేదని చెప్తున్నారు. తర్వాత నభయుండనగు నాకు సంప్రీతి వెలయ నభయమిప్పింపుడి యవనీసుని చేత ననవుడు సుగ్రీవడారాము కడకుకు జని విన్నపము చేసే సవినయం గడుచు. అంటే వారు ఈ విధంగా అంటున్నారు. అంటే అప్పుడు నేను అభయం కోరి వచ్చాను, రాముని అభయం కోసం నేను వచ్చాను. స్నేహపూర్వకమైన అంగీకారంతో తన రాజు చేత అంటే రాముని చేత నాకు అభయహస్తం ఇప్పించండి అని విభీషణుడు చెప్పగానే వానర రాజ్యాధిపతి అయిన వానర రాజ్యానికి అధిపతి సుగ్రీవుడు ఆ రాముని వద్దకు వెళ్ళి వినయంతో కూడిన వారై ఇలా మనవి చేస్తున్నాడు. ఏమని మనవి చేస్తున్నాడంటే, రావణుతో నల్గి రాయిడి ఉట్టి దేవవీడొక్కడి తెంచియున్నాడు మొత్తంబుతో నంబంబునున్నవాడు చిత్తంబు మీదె సాజేర్చినవాడు. అయితే అప్పుడు సుగ్రీవుడు రాముడి దగ్గరికి వెళ్ళి, ఓ ప్రభు రామా, రావణునితో కలహించి వివాదము సంభవించి వీడు ఒక్కడు వచ్చాడు, సైన్యంతో ఆకాశంలో ఉన్నాడు, తన మనసును మీ మీద లగ్నము చేశాడు అని సుగ్రీవుడు పోయి రాముడితో చెప్పాడు. రాముడితో చెప్పిన తర్వాత, అమరారి తమ్ముడా ననుచుచున్నవాడు విమల వాక్యంబుల వెలసినవాడు ఆదిత్య కులన జయభయమిమ్మనుచు మోదవాక్యంబుల మోనసినవాడు అని ఈ విధంగా చెప్తున్నాడు. ఏది, రాక్షస రాజైన రావణుని తమ్ముణ్ణి అంటున్నాడు. నిర్మలమైన మాటలతో ఒప్పించినవాడు, సూర్యవంశ ప్రభువా ఓ రామా రక్షించుమా అంటూ ఉల్లాసకరమైన వాక్యాలతో ఒప్పియున్నాడు. తర్వాత, మీ కృపా కలిపి ఎమ్మేయినున్న ఎదియే నాకు చూడగ వీని నమ్మంగరాదు నరనాద కపటంబునకు బుట్టి నిల్లు లరయ రాక్షసులుగా కన్యులు గలరే. అంటే అప్పుడు మీ దయా సంపద ఏ విధంగా ఉందో నాకు చూస్తే వీడిని నమ్మకూడదు ఓ రాజా. ఆలోచింపగా మోసానికి జనకారణములు ఈ రాక్షసులు కాకుండా ఇతరులు ఎవరైనా ఉన్నారా అంటే, రాక్షసులంటేనే మోసం చేసేవాళ్ళు. ఇతను ఏదో వంకతో మీ దగ్గరకు వస్తున్నాడు, ఇతన్ని నమ్మొద్దని మళ్ళీ తిరిగి వానరులు అంటున్నారు. అప్పుడు
ధనుజాదినాది ధనుజాదినాదుని తమ్ముడేమిటికిని జనుదెంచిని నిచు జంపంగవలయు ననవుడు నంతయ నాంజనీయుడు వినయ సంభరితుడై విభునకిట్లనియే అంటే అప్పుడు చెప్తున్నాడు, రాక్షస తమ్ముడు ఎందుకు వస్తాడు, ఈ దుర్మార్గుణ్ణి చంపాలి. వీళ్ళేమంటున్నారు వెంటనే, ఓ రాజా ఇతను రాక్షసుని తమ్ముడు అని సుగ్రీవుడు అనగా, అప్పుడు హనుమంతుడు వినయంతో నింపిన వాడై ప్రభువైన రామచంద్రుడికి ఇలా చెప్తున్నాడు. రామచంద్ర ప్రభువుకి అప్పుడు రాముడు విభీషణుని యోగ్యత నాంజనేయుడు ధిరింగించుట, అప్పుడు ఇతను విభీషణుని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తున్నాడు. అప్పుడు ధనుజాది నాదు దండ కోపమున ధనుసభలోన ధన్య నన్మాటలకిలంబు నెరగంగ నాడే నీయసుర నిఖిలేశ ఈ మాట నిజముగా పునోట అంటే, ఆదినాథ ఓ రాక్షసరాజు రావణుడు ఉద్దండ భయంకరమైన కోపంతో తనను సభలో నుంచి గెంటి వేశాడనే మాటలు నమ్మశక్యంగా ఉన్నాయి. ఈ రాక్షసుడు తెలిసేటట్లు చెప్పాడు. సమస్తమునకు ప్రభువైన ఓ రాజా, ఓ రామ, ఈ మాట నిజం అయ్యుంటుంది అంటే ఈ మాట నిజంగా అయ్యుంటుందని చెప్పాడు. తర్వాత నుడగక మనలకై నుచితము మాడుటయు వెడల ద్రోచిన వాణి విడిచి యచ్చుటయు గలుగనుగోపునకు గాని కపటంబుగాదు వలవదు శంకింప వసుదేశయితని అంటే అసలు ఇతన్ని ఈ మాట నిజమై ఉంటుంది కాక మన గురించి తన తగిన మాటలతో రావణ సభలో ఇతడు గెంటి వేసిన మాట అనేది వాస్తవమే. అప్పుడు అన్నని విడిచిపెట్టి రాముడు కోసమే వస్తున్నాడు కాబట్టి ఇది మోసం కాదు. ఓ రాజా, ఓ రామా, ఇతన్ని సందేహించటము అర్హము కాదు అంటే ఇతన్ని సందేహించడం కూడా అర్హం కాదు అంటున్నాడు. అప్పుడు గపట మానసులెట్టి క్రమము గపటమింతలో నగానంగవచ్చు నితని మాటలలో ననే మాట అయినా ఘృతకమైతో పదు కీడనరాదు అంటే ఈ కపటంతో కూడిన మనస్సులు గలవాడు ఏ ప్రకారంగా ఉన్నా వారి మోసం సులభంగా కనబడుతుందని తెలుస్తుంది. అంటే ఇతడి మాటలో ఏ మాట కూడా కృత్రిమంగా కల్పితంగా అనిపించటం లేదు, అశుభంగా మాట్లాడకూడదు మనము అంటే ఇతను నిజంగానే చెప్తున్నాడు. అంటే తన అన్న సభలో నుంచి గెంటి వేశాడు, సీతాదేవిని అప్పగించమని చెప్తే గెంటి వేశాడు కాబట్టి నిజాయితీగా చెప్తున్నాడు. తర్వాత మనం చూసినట్టయితే మనుజేశధనుజుల మర్మగ్నుడితడు మన దశ నుండుట మానైన నీతి నను రావణుడు పట్టి నాడు బంధించి ఎనలేని బాధల నే చూట చూసి అంటే అప్పుడేమంటున్నాడు, ఓ రాజా, ఈ విభీషణుడు రాక్షసుల రహస్యాలను తెలిసినవాడు, మన పక్షంలో అతడు ఉండటము మనకు ఒప్పిదమైన స్థితి, ఒప్పిదమైన నీతి. రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు ఆ రోజున కట్టివేసి సాటిలేని బాణాలతో బాధించడం చూశాడు. అయితే మనకు మన లంకా నగరానికి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ లంకలోని ప్రతి ఒక్క అంశము ఈ విభీషణుకు తెలుసుంటుంది. ఇతను మన సమూహంలో ఉండటము మనకు చాలా బలాన్ని చేకూరుస్తుందని తెలిపారు. తర్వాత ఇతడు నాకై పెక్కు హితవులు బల్కి నితని నిత్యస్థితిని నెరుగును గొంత యతని మాటల ధనయాత్మకు నెక్కి వనజాప్త సుతు చూసి వసుదేశుడనియే అంటే ఇతడు విభీషణుడు నా విషయమై మేలు కలిగించిన మాటలు మాట్లాడాడు. ఈ విభీషణుని మానస స్థితిని కొద్దిగా నేను ఎరుగుదును అని హనుమంతుడు పలికిన పలుకులు తన మనసుకు నచ్చి సూర్యనందనుడైన సుగ్రీవును చూసి రాముడు ఇలా అన్నాడు. అయితే రాముడు ఏమంటున్నాడంటే, నర్కజనదీపమేలౌటగీడౌన దర్కించినేటికి ధర్మంబు త్రోవ శరణుని వచ్చిన శత్రువునైన బరికింపగా రాచపాడి రక్షింప
అంటే మనకు రక్షించమని మన ముందుకు వచ్చిన శత్రువుని ఎప్పుడైనా కానీ ఓ సూర్యపుత్ర, ఓ సుగ్రీవా, దీనివల్ల శుభము జరుగుట గూర్చి మనము అశుభము గూర్చి మాట్లాడకూడదు. అంటే ధర్మ మార్గాన్ని గురించి మనము వాదించడం ఎందుకు? శరణు గోరి వచ్చిన శత్రువుని సైతము మనము పరిశీలించి చూడగా రక్షించడము రాజధర్మము. అంటే మనకు అక్కడ రావణాసురుడు ఈ తమ్ముణ్ణి తరిమివేయట బట్టి ప్రాణాలు చేతబట్టుకొని రాముడి చెంతకు వచ్చాడు కాబట్టి ఇతన్ని రక్షించటం మనకి శుభకరంగా ఉంటుందని తెలియజెప్తున్నాడు. నొకకపోతముడేగ యుద్ధతీ తరుము వికల భావంబున వేగంబె వచ్చి శిబిమాటు సొచ్చె జొచ్చిగడేగయనుడ శిబితను మెచ్చియ చెచ్చర గువ్వగాచే. అంటే అప్పుడు డేగ, మనము శిబి చక్రవర్తి డేగ స్టోరీ చూసినట్టే ఇంద్రుడు పావురాన్ని తరిమేసుకుంటూ వస్తున్నప్పుడు ఈ స్టోరీ మనకు తెలిసిందే. అయితే దీంట్లో డేగ గట్టిగా తరుముతూ బెదిరిన మనసుతో వేగంగా వచ్చి ఒక పావురము శిబి చక్రవర్తి చాటున ఆశ్రయం కోరింది. అప్పుడు పావురం అలా ఆశ్రయించగా డేగ అడిగితే శిబి చక్రవర్తి శీఘ్రంగా తన శరీరాన్ని పోసి ఆ పావురాన్ని రక్షించాడు. అంటే ఈ త్యాగనిరతి, మనము త్యాగం కలిగి ఉండాలి, రక్షించాలి. శరణు గోరిని వచ్చిన వారిని మనకి శిబి చక్రవర్తి చరిత్రలో మనం చూసినట్లయితే ఆ డేగ పావురాన్ని తరుముకుంటూ వచ్చినప్పుడు ఆ శిబి చక్రవర్తి పావురాన్ని కాపాడి తన మాంసాన్ని సైతం ఆ డేగకు ఇవ్వబోతుంటే అప్పుడు దేవుళ్ళు ప్రత్యక్షమయ్యారు. అయితే నపకీర్తి బొందక నార్తు చేకొన్న కృపయశ్వమేధ నక్రియఫలం బిచ్చు నివిభీషణు ఇడేల ఏచిన ఎట్టి రావణుండైన గర్వము దక్కి వచ్చి. అంటే రావణుడైనా ఏమంటున్నాడు? ఆ అపకీర్తి పొందకుండా, అంటే శరణని వచ్చిన వాడిని కాపాడకుండా మనం అపకీర్తి పాలు చేసుకోవద్దు. అంటే ఆపదలో ఉన్న వారిని దయతో ఆదరిస్తే అశ్వమేధము ఫలితం కలుగుతుంది. మనం అశ్వమేధ యాగం పుణ్యం కోసం చేస్తాం కాబట్టి దీన్ని ఆ ఫలితము మనకు ఇస్తుంది. ఈ విభీషణుడు ఏమిటి అలా చెలరేగినట్టు రావణుడైన తన గర్వమును విడిచి వచ్చి నన్ను శరణు కోరితే, అంటే ఈ విభీషణుడు ఏ విధంగా వచ్చి నన్ను శరణు కోరాడో, సీతాదేవిని అపహరించిన ఆ రావణుడు కూడా వచ్చి నన్ను శరణు కోరితే అతన్ని కూడా నేను క్షమించి వదిలేస్తానని రాముడు దయార్థ హృదయంతో ఈ మాటను చెప్పాడు. తర్వాత పద్యంలో శరణన్నగాతుని చందంబునైన మర్యాదలిట్టివి మాకులంబునకు నభయమిచ్చితివేగ నర్కజూబోయి సభయుని నవ్విభీషణుడోడిదెమ్ము. అయితే ఈ విధంగా అంటున్నాడు. అంటే ఏ విధంగానైనా రక్షిస్తాను, మా రఘువంశమును కట్టుబాట్లు అలా ఉంటాయి. అంటే ఎవరైనా ఆపదని రక్షించమని వస్తే అభయహస్తం నేను ఇస్తాను. సూర్యుడి కుమారుడైన ఓ సుగ్రీవా, తొందరగా వెళ్ళి భయముతో కూడిన వాడైన ఆ విభీషణుణ్ణి తీసుకునిరా. అంటే ఆకాశ మార్గంలో రాముడి పర్మిషన్ కోసం అక్కడ ఆకాశ మార్గంలోనే ఉంటే అప్పుడు ఓ సూర్యకుమార, ఓ సుగ్రీవ, మనకు అతన్ని ఖచ్చితంగా నేను కాపాడుతాను, అతన్ని త్వరగా వెళ్ళి తీసుకొనిరా అని పంపాడు. అనవుడు సుగ్రీవడారాము కృపకు గనురాల్చియ ఇయటు శిరకంపంబు చేసి పరికింపని వేల భగవాని తంబు డరయంగ శరణన్న నలరి రక్షింప. అంటే అప్పుడు నలరి రక్షింప. అప్పుడు ఈ విధంగా అంటున్నాడు. రాముడు అలా అనగానే సుగ్రీవుడు ఆ రాముని దయాభావానికి రెప్ప క్రిందకు వాల్చి ఆ విధంగా తనను తలనాడించి సరే ప్రభువు, నేను వెళ్ళి ఆ విభీషణ్ను తీసుకొని వస్తాని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఆ సమయంలో శత్రువు యొక్క సోదరుడు శరణు కోరితే సంతోషించి కుక్కుత్సమైన శ్రేష్ఠుడైన రామ రక్షించడము చాలా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంది. ఇక్కడ చూడండి, అంటే ఆల్రెడీ సీతమ్మ దేవిని అపహరించుకుపోయిన రావణుడి తమ్ముడు, అతనికి రావణుడి శత్రువు అయినప్పుడు ఆ శత్రువుడి తమ్ముడిని తను శరణు కోరి వచ్చినప్పుడు అతన్ని చేరదీయటం అనేది చాలా గొప్ప గుణాలు కలిగిన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక నీకే కాకెందుకే నృపులకు జెల్లు కాకుత్స తిలక నిక్కము ధాత్రిలోను నని పల్కి సుగ్రీవుడాకాశమునకు ధనసేనతో సముద్రమగతిని నెగసి.
అంటే అప్పుడు నిజంగా భూమండలంలో నీకు తప్ప ఎక్కడైనా ఏ రాజులకైనా సరిపడుతుంది రామా. అంటే శత్రువుడైన వాడి తమ్ముణ్ణి చేరదీసినవు, ఈ భూప్రపంచంలో నీవే గొప్పవాడివైతావు అని చెప్పి సుగ్రీవుడు ఆకాశానికి తన సైన్యంతో విజృంభణతో ఎగిరి వెళ్ళాడు. విజృంభణతో అతడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చేకోని సముద్దతికి ఎగసి ఆకాశంలోకి ఎగిరిపోయి, యభయంబు శ్రీరాముడిచ్చే నీకు విభీషణ నిక్కంబు నమ్ము రమ్మని కపిరాజు రాక్షసరాజు నిమ్మున గౌగిట నినయుగజేర్చి అన్నాడు. పై ఓ విభీషణ, నిన్ను స్వీకరించి నీకు శ్రీరాముడు అభయమునిచ్చాడు, నా మాట నమ్ముము, నాతో రా అని విభీషణుడు చక్కగా కౌగిల్లో తాకునట్లు చెంతకు తీసుకున్నాడు. ఎవరు? ఈ సుగ్రీవుడు తన చెంతకు తీసుకున్న తర్వాత తోడ్కొని వచ్చి సంతోషము గృపయు వేడ్కొయు నొగగా నవ్విభీషణుగా గాను పింపే నిండ నానందించి నృపు చూసి ఎప్పుడు దండ ప్రాణమును లబ్ధ చేసి పలికే. దండ ప్రాణమును చేసి లబ్ధ పలికే అంటే అప్పుడు తన వెంట పెట్టుకుని సంతోషంతో దయము కుతూహలం కలిగేటట్లుగా ఆ రాముని చూపించాడు. సంపూర్ణంగా సంతోషించి రాముని చూశాడు. అప్పుడు సాష్టాంగ నమస్కారము తగు విధంగా చేసి భీషణుడు ఇలా అంటున్నాడు. రాముని చూడగానే అమితమైన ఆనందంతో సాష్టాంగ నమస్కారం చేశాడు విభీషణుడు. అయితే విభీషణుడు శ్రీరాముణ్ణి నుతించుట. విభీషణుడు వచ్చి అప్పుడు శ్రీరాముని ముందుకొచ్చి అతన్ను ఈ విధంగా ఇలా అంటున్నాడు. నిత్య సత్యత్రాణ నిత్య కళ్యాణ నిత్య జగత్రాణ నిత్య గీర్వాణ జగదద్వయాకార జగదేక వీర జగదుదయాకార జగదబ్దిపూరా. అంటే నిత్య సత్యత్రాణ అంటున్నాడు. ఎల్లప్పుడూ సత్యమును రక్షించేవాడా, ఎల్లప్పుడూ శుభప్రదుడా, ఎల్లప్పుడూ లోకాలను రక్షించేవాడా, ఎల్లప్పుడూ స్తోత్రములను ప్రియమైనవాడా, లోక సంబంధమైన ఆకారం గలవాడా, లోకంలోని ఓ మహావీరుడా, లోక సృష్టియే ఆకారం గలవాడా, లోక సముద్రాన్ని నింపేవాడా అని రాముణ్ణి పొగుడుతున్నాడు. సర్వసంగాతీత సర్వానుభూత సర్వజగత్పూత సర్వసమేత గురులఘు క్రమరూప గురుబోధదీప గురుమధురాలాప గురుచారుచాప అని అంటున్నాడు. అన్ని సంబంధాలకు అతిక్రమించేవాడా, అన్నింటినీ అనుభవించేవాడా, అన్ని లోకాలను పవిత్రం చేసే ఓ రామా, అన్నింటితోనూ కూడిన రామా, పెద్ద చిన్న అనే క్రమముతో కూడిన రూపములు కలవాడా, గురువుల బోధనచే ప్రకాశించేవాడా, గొప్ప తీయని మాటలు మాట్లాడేవాడా, పెద్ద అందమైన ధనస్సు గలవాడా, కోదండము ధరించినవాడా ఓ రామా అంటున్నాడు. పద్మ సన్నిభ నేత్ర బహుజీవ సూత్ర పద్మ కలిత గాత్ర పరమ పవిత్ర కవిమన సంవేద్య కరుణాన పద్య వివిధ శాస్త్రపాద్య వేదాంత వేద్య అంటూ పద్మములతో సమానమైన కన్నులు కలవాడా ఓ రామా, అనేక జీవులకు సూత్రములైన వాడా, పద్మములచే పొదగబడిన శరీరము గలవాడా, గొప్ప పవిత్రుడా, కవులు మనస్సులను బాగుగా తెలియబడినవాడా, దయచే నిర్మలమైనవాడా, అనేక శాస్త్రములతో ప్రాప్తించువాడా, ఉపనిషత్తులచే తెలియబడువాడా అంటూ రాముణ్ణి కీర్తిస్తున్నాడు. పరమాత్ముడవు నీవు పరబంబు నీవా పరమ విద్యయు నీవ పరికింపనెందు భువనకర్తవు నీవు భువనంబు నీవా భువనహర్తవు నీవు భువనైక వీరా. గోనబుద్ధారెడ్డి చాలా మంచి పదాలు వాడాడు దీంట్లో. భువనకర్తకు నీవు భువనంబు నీవా భువనహర్తవు నీవు భువనైక వీరా. ఇక్కడ కర్తవు హర్తవు ఇలాంటి పదాలు మంచి ప్రయోగాలుగా చేశాడు. అంటే పరిశీలనగా ఎక్కడైనా చూడండి, నీవే భగవంతుడవు, ఉత్కృష్టడవు నీవే, నీవు గొప్ప జ్ఞాన విద్యవు, నీవే లోకములను సృష్టించువాడవు ఓ రామా, నీవే ఈ లోకాలను హరించేవాడవు,
నీవే ఈ లోకాలలో ముఖ్యమైన వీరుడవు ఓ రామా అంటూ రాముణ్ణి కీర్తిస్తున్నాడు. యాగభోక్తయు నీవ యాగంబు నీవా యాగ ఫలప్రదుడరయొరింగ నీవా చందార్కరులు నీవ జలదులు నీవా ఇంద్రాదులును నీవ ఇలయును నీవా. ఇంద్రాదులు ఇలయు నీవా అంటే నీవే యజ్ఞభోక్తవు, నీవే యజ్ఞవుడవు, పరీక్షింపగా యజ్ఞ ఫలాన్ని ఇచ్చేవాడివి కూడా నీవే రామా. నీవే చంద్రుడవు, నీవే సూర్యుడవు, నీవే సముద్రానివి, ఇంద్రుడు మొదలైన అష్టదిక్పాలకులు ఈ భూమి మీదయు ఈ భూమియు కూడా మొత్తము సర్వము నీవే అంటూ త్రిమూర్తులు నీవే, త్రిమూర్తులకు రూపము బయటనున్న ఔన్నత్యము కూడా నీవే అంటూ రాముణ్ణి కీర్తిస్తున్నాడు. శబ్దార్థములు నీవ శబ్దములు నీవ శబ్దముల్ భేదించు శ్రవణముల్ నీవా మూడు మూర్తుల మీవ మూడు మూర్తులకు బోడి నవ్వలిపి పొడుగు నీవా అంటూ అంటే ఈ త్రిమూర్తులకు కూడా నీవే, ఈ రూపము నువ్వే, ఈ భూమి నువ్వే, ఆకాశాన్ని నువ్వే అంటూ పొగుడుతున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే నశించినది ఏదైనా కూడా నీదే, నశింపని పరమాత్మవు నీవే, నీవే కర్మవు, నీవే సాక్షివి, నీవే అక్షరము నువ్వు, నీవే దేవతల్లో మొదటివాడివి దేవా, ముల్లోకములో నమస్కరింపబడేవాడా, సమస్తానికి ప్రభువైన వాడిగా ఓ రామా నన్ను ఆదరించు అంటున్నాడు. తర్వాత చూసినట్టయితే జయ జయ శతకోటి జలజాప్త తేజ జయ జయ సంహార స్వర సుపర్ణ లలితగమ స్తోత్ర లక్ష్మీ కళత్ర విలసద్దయా పాత్ర విబుధాది జైత్ర అంటే సంసారం అనే పాపమునకు గరుత్మంతుడికి వంటివాడా, జయముగాక లలితాస్తోగమంగా అంటే ఆగమ స్తోత్రములైన మనకు మనోహరమైన ఆగములచిన స్తుతింపబడేవాడా, లక్ష్మీదేవి భార్యగా గలవాడా, తరంగముల వలె చెలిస్తున్న దయకు పాత్రముడైన వాడా, దేవతలకు శత్రువైన రాక్షసులను జయించేవాడా ఓ రామా నన్ను ఆదరించు తండ్రి అంటున్నాడు. తర్వాత దినకర శశినేత్ర దివ్య చారిత్ర యనుపమా శుభగాత్ర యకిలైక సూత్ర వేయనోరుల భోగి విపుడైన సుతులు సేయంగను పునే శ్రీరామ నిన్ను అంటే ఈ విధంగా సూర్యుడు చంద్రుడు కన్నులుగా కలవాడా, లోకాతీతమైన చరిత్ర గలవాడా, సాటి లేని శుభప్రదమైన శరీరము గలవాడా, సమస్తాన్ని ఒకటిగా చేసే సూత్రముగా గలవాడా, 1000 నాలుకలు గల ఆదిశేషువు అయిన పరిశీలించగా ఓ రామ నిన్ను స్తోత్రములు చేయటానికి శక్తి గలవాడనవుతానా ఓ రామా, ఇంత శక్తివంతుడవు, నిన్ను కీర్తించే శక్తి నాకు ఉంటుందా అని అంటున్నాడు. అయితే నపద్మ సంభవుడై నీ మహిమ యొప్పెల్లను తుయింపను పునేదిలియా నే నిన్ను నుతియింపనెంతటి వాడ దానవుండను వృధా తరల చిత్తుడవును అంటే ఓ రామా, నువ్వు ఇంత కీర్తి ప్రతిష్టలు గలవాడివి, ఆ బ్రహ్మైన నీ మహిమ యొక్క చక్కదనాన్ని అంతా స్తుతింప సమర్థుడవుతాడా? నేను నిన్ను స్తుతింపజేయటానికి ఎంత శక్తి గలవాడను, నేను కేవలము రాక్షసుడను, వ్యర్థంగా చంచలమైన మనస్సు గలవాడిని. ఓ రామా, నిన్ను కీర్తించే అంత అర్హత కూడా నాకుందా? ఓ రామా, నన్ను దగ్గర చేర్చుకున్నావు అని భూనాదని వాది పురుషోత్తముడవు కాన నిన్ను తరుడు గానలేరు నరనాదయాత్తుని నన్ను రక్షింపు పరమ దుర్జన దైత్య పతి దృంచివైవు అంటే ఈ విధంగా అంటున్నాడు. ఓ రాజా, ఓ రామా, నీవు శ్రీ మహావిష్ణువి కాబట్టి నిన్ను ఇతరులు చూడలేరు. ఓ రాజా, ఆపదలోనున్న నన్ను రక్షించుము తండ్రి. మిక్కిలి దుష్టుడైన రాక్షసరాజు రావణుణ్ణి ఖండించు, తన అన్నని చూడకుండా ఆ రాక్షసరాజుని ఖండించు తండ్రి అని అంటున్నాడు. మహిళ శరణ్యుండవైన నీవమరంగు సుఖమనీయే వచ్చి చొచ్చితి బ్రీతి ననవుడు నతని కృపాంబుదిలోన మనుజేశ్వరుండు క్రమ్మని నోలలార్చి అంటే
ఈ విధంగా అంటున్నాడు, అందరికీ రక్షకుడైన నీ నీ చాటు సుఖరమని నేను వచ్చి సంతోషంతో ఆశ్రయించాను. ఓ రామా, అందరినీ విభీషణుడు రాముని స్తుతి చేయగా అతని దయా సముద్రంలో రాజైన రాముడు తిరిగి విహరింపజేస్తుండగా ఆనందింపజేస్తున్నాడు. అంటే ఓ రాముడా, నేను అందరి దగ్గర నేను అవమానపడ్డాను. ఆ సభలో రావణుడు సభలో నన్ను అవమానించి సీతాదేవిని అపహరించుకొని తీసుకొని వచ్చావు. తిరిగి రామునికి అప్పజింప చెప్పన్నందుకు నన్ను చంపుతానని బెదిరించాడు. దీనివల్ల నేను బాగా బాధకు గురై ఆ రాజ్యంలో ఉండటం ఇష్టం లేక నీ పాదాల చెంత బతికితే బాగని నీ దగ్గరికి చేరుకున్నాను. నన్ను చేరదీశావు రామా అంటున్నాడు. నమ్ము విభీషణ నా కేశవైరి తమ్ముడవా నాకు దమ్ముడ వింతే మరువకు మూమింక లక్ష్మణుని కంటే నిన్ను నరలేని వానిగా నాత్మగైకుంటి. ఓ విభీషణ, నువ్వు శరణు గోరి వచ్చావు. ఓకే, నా మాట నమ్ము. దేవేంద్రుడి శత్రువైన రావణుణ్ణి సోదరుడివే కావు. ఇక నుంచి ఇప్పుడు నా తమ్ముడివని మర్చిపోవద్దు. నాకు లక్ష్మణుడి కంటే నిన్ను కూడా తక్కువగా ఏమి చూడను మనని మనసులో గ్రహించాడు. అంటే దేవేంద్రుడికి శత్రువైన ఈ రావణుడు తమ్ముడువైనా కానీ నువ్వు నా శరణుజొచ్చి నా చెంతకు చేరావు కాబట్టి నా తమ్ముడైన లక్ష్మణుడితో సమానంగా నిన్ను చూసుకుంటాను. నువ్వు కూడా ఈ రోజు నుంచి నువ్వు రావణ బ్రహ్మ తమ్ముడివి కాదు, ఈ రాముడి తమ్ముడుగానే నువ్వు పేరు ప్రఖ్యాతులు గాంచుతావు అని నని భయం బుడిపి దయార్థ వాక్యముల జననాయకుండు విభీషణు నాదరించి నెయ్యంబుతోడ నా నుపుడు దప్పిడతడికి చెయ్యూదుకోని వాద్ది జేరంగబోయి అంటే అని చెప్పి అతనిలో ఉన్న భయాన్ని పోగొట్టి దయతో తడిసిన మాటలతో శ్రీరాముడు విభీషణుని ఆదరంగా చూసి అనురాగంతో ఆ రాముడు అప్పుడు ఆ విభీషణుని చేయి గ్రహించి పట్టుకొని సముద్రము దగ్గరగా తీసుకువెళ్ళాడు. అయితే వీరు వారధి కట్టే దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇప్పటి నుంచి నువ్వు కూడా నాకు తమ్మునితో సమానమే, నా తమ్ముడు లాంటి వాడివి, కాబట్టి ఇప్పుడు నువ్వు నిశ్చింతగా నా దగ్గర ఉండవచ్చు, నీకు అభయం ఇస్తున్నాను అని రాముడు అతన్ని చెయ్యి అందుకొని వారధి దగ్గరికి తీసుకెళ్ళాడు. మాకు నిక్కము చెప్పు మా విభీషణుడా నా కార్యశక్తి నమ్మిన బలయు ననిన విభీషణుండా రామచంద్రును గనుకొని మృక్కి నిక్కము విన్నవించే. అయితే మాకు సర్వానికి శత్రువైన రావణుడికి శక్తి గురించి నేను నీకు అతనికి నమ్మదగ్గ సైన్యము గురించి నిజము చెప్పుము అని రాముడు అడగ్గా అప్పుడు చెప్తున్నాడు, నిన్ను నేను తమ్ముడిగా అంగీకరిస్తున్నాను. రావణుడి యొక్క బలాలు బలహీనతల గురించి అతని సైన్యాన్ని గురించి చెప్పు అని ఆ విభీషణుడు అప్పుడు ఆ రాముని చూసి నమస్కరించి నిజమును చెప్పాడు. అప్పుడు ఆ విభీషణుడు ఆ రావణుని గురించి అతని సైన్యాన్ని గురించి ఆ లంకా నగరాన్ని గురించి ఆ మొత్తము ఆ స్థితిగతులన్నీ చెప్పే వరకు మనకు ఈ విభీషణ శరణాగతిలో మంచి ద్విపదలను తీసుకొని గోనబుద్ధారెడ్డి చాలా వినసొంపైన మాటలతో మనకు ఈ పాఠ్యభాగాన్ని అందించాడు. ఈ పాఠ్యభాగం గురించి ఈ పాఠ్యభాగంలో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేది ఏవంటే మనకు ఈ ద్విపదలోని ఈ పాఠ్యభాగంలో ఉన్న ద్విపదలలో ఏదైనా 2 లైన్లు ఒక లైన్ మనకి ఎగ్జామ్లో ఇచ్చి దానికి సందర్భ సహిత వాక్యాలని రాయమంటాడు. సందర్భ సహిత వాక్యాలను రాయమన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీంట్లో సందర్భ సహిత వాక్యం రాయమన్నప్పుడు మీకు ఎగ్జామ్లో ఎలా రాస్తారు మీరు? ఆ సందర్భ సహిత వాక్యం అన్నప్పుడు ఈ పాఠ్యభాగము గోనబుద్ధారెడ్డిచే రచింపబడిన రంగనాథ రామాయణంలోని యుద్ధకాండ నుంచి గ్రహించబడిన విభీషణ శరణాగతి అనే పాఠ్యభాగం నుంచి గ్రహించబడిందని రాయాలి. కవి పరిచయం మ్యాక్సిమము మీకు సందర్భ సహిత వాక్యాల్లో కవి పరిచయం రాయమంటాడు. కవి పరిచయం అన్నిటి కూడా సేమ్ మ్యాక్సిమం ఇదే ఉంటుంది. ఎందుకంటే
మన కవి పరిచయం అంటే మన పాఠ్యభాగ రచయిత ఎవరు? గోనబుద్ధారెడ్డి. గోనబుద్ధారెడ్డి రచించింది రంగనాథ రామాయణం. ఈ పాఠ్యభాగం మనకు ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే రంగనాథ రామాయణంలోని యుద్ధకాండ నుంచి గ్రహించబడిన విభీషణ శరణాగతి అనే పాఠ్యభాగంలోనిది ఒక ఈ పద్యం. దీనికి మనకేం కాదు, సందర్భ సహిత వాక్యం రాయమంటాడు. మీకు కవి పరిచయం కవి పరిచయం రాయమంటాడు. తర్వాత సందర్భం అడుగుతాడు, అంటే ఏ సందర్భంలో ఆ వాక్యాన్ని అన్నాడు. తర్వాత వ్యాఖ్య రాయమంటాడు, అంటే ఆ పైన ఇచ్చిన దానికి అర్థం, అంటే దాని వ్యాఖ్యానించమంటాడు ఆ లైన్ని. ఈ సందర్భ సహిత వాక్యాలలో అడుగుతాడు మనకి. ఈ ప్రతి పాదాన్ని మీరు ఒక్కొక్క పాదాన్ని తీసుకొని ఈ సందర్భ సహిత వాక్యాలు రాయడానికి ట్రై చేయండి. సందర్భ సహిత వాక్యాలు మనకి 5 మార్క్స్కి వస్తాయి. కాబట్టి ఈ కవి పరిచయం రాయాలి. దాంట్లో కవి పరిచయం అంటే గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణంలోని యుద్ధకాండ నుంచి గ్రహించిన విభీషణ శరణాగతి అనే పాఠ్యభాగంలో ఉంది. సందర్భం అంటే రావణుడు విభీషణుని సభల నుంచి తరిమివేయగా రాముని శరణుజొచ్చి అతను మనకు ఆ పాఠ్యభాగంలో ఇచ్చిన పద్య పాదంలో దానికి సంబంధించిన మీనింగ్ని వివరించి ఇక్కడ సందర్భంలో రాయండి. అంటే ఈ సందర్భం రావణుడు తమ్ముడిని తన విభీషణుని తరిమివేయగా అతను రాముడి దగ్గరికి శరణుజొచ్చి వచ్చిన సందర్భంలో ఉందని ఇక్కడ సందర్భం రాసి, నెక్స్ట్ వ్యాఖ్య మనకి ఇచ్చిన ఆ వ్యాఖ్యని వివరిస్తూ వ్యాఖ్యానం రాయాలి. ఒక 2 లైన్స్లో రాస్తే సరిపోతుంది. తర్వాత ఈ పాఠ్య భాగంలో మీకు ఇది సందర్భ సహిత వాక్యాలు అడుగుతాడు, షార్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. షార్ట్ క్వశ్చన్స్ అంటే కవి పరిచయం అడిగితే గోనబుద్ధారెడ్డి గురించి కవి పరిచయం అడిగినప్పుడు గోనబుద్ధారెడ్డి 1210 సంవత్సరంలో తెలుగులో తొలి రామాయణాన్ని రచించాడు. ఆ రామాయణం పేరు రంగనాథ రామాయణం. అతని తండ్రి కోరిక మేరకు ఇతను రంగనాథ రామాయణాన్ని రచించాడు. దీంట్లో అని మన గోనబుద్ధారెడ్డి గురించి రాయాలి. రాసిన తర్వాత దీంట్లో మనకి విభీషణుల గురించి అంటే ఆంజనేయుడు గుణగణాల గురించి, సుగ్రీవుని గుణగణాల గురించి, తర్వాత విభీషణుడి గుణగణాల గురించి, తర్వాత రాముని గుణగణాల గురించి మనకు అడుగుతాడు. అంటే క్వశ్చన్ ఆన్సర్స్. అంటే విభీషణుడు శ్రీరాముని చరణం వచ్చినప్పుడు ఆ వృత్తాంతాన్ని తెలుపమంటాడు. అంటే ఏ సిచ్యువేషన్లో అతను అక్కడికి వచ్చాడు. అయితే ఆ విభీషణుడి విన్నపం ఏ విధంగా చేసుకున్నాడో ఆ విన్నపాన్ని రాయమంటాడు. తర్వాత అప్పుడు ఆ విన్నపం చెప్పేటప్పుడు సుగ్రీవుని యొక్క అభిప్రాయాన్ని కూడా రాయాల్సి ఉంటుంది మీరు. తర్వాత దాంట్లోనే మళ్ళీ ఆంజనేయుడి అభిప్రాయం ఉంటుంది, ఆంజనేయుడి అభిప్రాయం రాయాలి. తర్వాత వీళ్ళందరి అభిప్రాయాలు అయిపోయిన తర్వాత రాముడి నిశ్చయం అని ఉంటుంది, ఆ రాముడి నిశ్చయం రాయాలి. తర్వాత విభీషణుని సుగ్రీవుడు రాముడి వద్దకు ఏ మాటలు పెట్టి తీసుకొచ్చాడు అనేది అది రాయాలి. తర్వాత రాముడు విభీషణుని శరణు ఇవ్వడం, దీని గురించి అడుగుతాడు. తర్వాత సుగ్రీవుడి అభిప్రాయాలను అడగొచ్చు క్వశ్చన్గా. తర్వాత హనుమంతుడి అభిప్రాయాలను కూడా రాయమంటాడు. ఓకేనా. తర్వాత విభీషణుడు రాముణ్ణి స్తుతించిన విధానము, రాముణ్ణి స్తుతించిన విధానం ఆ పద్యపాదాలలో ఉన్న అంశాలన్నింటినీ మీరు చదువుకొని రాయండి. ఇది ఈ పాఠ్య భాగము. మనకు దీంట్లో సందర్భ సహిత వాక్యాలు అన్నప్పుడు కవి పరిచయాన్ని మీరు రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది గోనబుద్ధారెడ్డి చే రచించబడిన రంగనాథ రామాయణం నుంచి గ్రహించబడిన యుద్ధకాండంలోని విభీషణ శరణాగతి అనే పాఠ్య భాగము. తర్వాత వీడియోలో మనము ఇంకో పాఠం గుణనిధి కథ, 3వ పాఠ్యం, ఈ 3rd సెమిస్టర్లో పద్య భాగంలోని గుణనిధి కథ అనే పాఠ్యాంశాన్ని నెక్స్ట్ వీడియోలో చర్చించుకున్నాము. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ డిగ్రీ 3rd సెమిస్టర్ తెలుగుకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ రూపంలో నేను అప్లోడ్ చేసే క్లాసులన్నీ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.